అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అబూ ఖతాదా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముహర్రం ఆషూరా ఉపవాసాల గురించి ఇలా బోధించారు. ఎవరైతే ఆషూరా రోజు ఉపవాసం ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ఒక సంవత్సరం పాపాలను క్షమిస్తాడు. సహీ ముస్లిం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆషూరా రోజున ఉపవాసం ఎందుకు పాటించారు? మూసా అలైహిస్సలాంను ఫాలో అవుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆషూరా రోజున ఉపవాసాన్ని పాటించారు. మూసా అలైహిస్సలాంకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహర్రం 10వ రోజున ఫిరౌన్ అత్యాచారం నుండి, ఫిరౌన్ జులం నుండి కాపాడినాడు. ఫిరౌన్ జులం నుండి ఫిరౌన్ జులం నుండి మూసా అలైహిస్సలాంను కాపాడినారు. అయితే ఆ రోజు మూసా అలైహిస్సలాం అల్లాహకు కృతజ్ఞతగా ఉపవాసమున్నారు. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసినది యూదుల ద్వారా. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముహర్రం 10వ రోజున ఉపవాసమున్నారు. తన సమాజానికి సహాబాలకు ఉపవాసం ఉండమని ఆదేశించారు. అప్పుడు సహాబాలు ఇలా చెప్పడం జరిగింది, ఓ ప్రవక్త, యూదులు ఈ రోజును ఎక్కువగా ఇష్టపడతారు, ఎక్కువగా నమ్ముతారు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, సుమ్న అల్యౌమ అత్తాసి, మీరు 9 మరియు 10వ రోజు ఉపవాసం ఉండండి, లేక 10, 11వ రోజున ఉపవాసం ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.